ఇటు యావత్ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం ఇది. ఇటు ఏషియా కప్లో కీలకమైన మ్యాచ్కి సమయం ఆసన్నమైంది. ఏషియా కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య 21వ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. 20 మ్యాచ్ల్లో భారత్ 11 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. రెండు జట్ల మధ్య 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇప్పటికే గ్రూప్ దశలో పాకిస్తాన్ ఓడించింది భారత్. 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించింది భారత్. మరి ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఎటువంటి మ్యాచ్ ఉంటుంది? హై వోల్టేజ్ మ్యాచ్. ఇప్పటికే మనం చూసాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇటు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు సైతం ఏకంగా గ్రౌండ్లోకి దిగిపోయారు. ఏకంగా గ్రౌండ్లోకి దిగడం అంటే మాటల తూటాలు పేల్చేందుకు. ఇటు వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటూ ఇంకేదో మాట్లాడుతూ ఇటు భారత్ని కాస్త ఇరకాటంలో పెడదాము అనుకున్నారు. కానీ ఎక్కడ సక్సెస్ కావటం లేదు. మరి ముఖ్యంగా గత 2 మ్యాచ్ల నుంచి చూసుకుంటే గత మ్యాచ్లో ఏం జరిగిందో చూసాం. ఈ క్రమంలో పాకిస్తాన్ చాలా 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 కష్టం మీద గెలిచిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు భారత్కు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో లాస్ట్ మ్యాచ్లో కాస్త హడావిడి పడిందని చెప్పుకోవాలి. బట్ రిమెంబర్, అది కూడా ఇటు క్వాలిఫై అయిపోయిన తెలిసింది. అదొక మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక ట్రయల్ వేసామని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ఇప్పుడు రెండు జట్లకు మధ్య ఉన్న బలాబలాలు ఏంటి? ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అంశం మాట్లాడుకున్న క్రమంలో పూర్తిగా అవుట్ అండ్ అవుట్ ఇటు భారత్కి అని చెబుతున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి లేదు అంటూ విశ్లేషకులు చెప్తున్నమాట. నిజంగా అంత సీన్ ఉందా? పాకిస్తాన్కు అంత బొమ్మ ఉందా? నిజంగా గెలుస్తుందా? పిచ్ కండిషన్స్ ఏంటి? టాస్ గెలిస్తే ఎవరికి అది అడ్వాంటేజ్ అవకాశం ఉంది? ఇటు సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ ఒకటే అన్నాడు, టాస్కి సంబంధించి అఫ్కోర్స్ కాస్త ప్రభావం చూపించవచ్చు, బట్ ఇటు వచ్చే ఆ క్రౌడ్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే మా టార్గెట్ అన్న లెక్కలో మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది దానికి సంబంధించిన బిగ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసిన టీవీ. లెట్స్ గో. హియర్ ఇస్ అ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ స్పోర్ట్స్, ఎస్పెషల్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి సంబంధించి ఏషియా కప్లో ఇటు సూపర్ 4 మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం భారత్ అండ్ అలాగే పాకిస్తాన్ మధ్య ఏ స్థాయిలో ఇక్కడ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ తన ప్రతాపాన్ని చూపించలేకపోయిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు పిచ్ రిపోర్ట్ నుంచి మొదలు పెడితే ఏకంగా టాస్ వరకు, అక్కడి నుంచి మొదలు పెడితే మ్యాచ్ వరకు ఎవరి అడ్వాంటేజెస్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఇప్పటికీ పాకిస్తాన్ బౌలర్లు కావచ్చు, పాకిస్తాన్ ప్లేయర్లు కావచ్చు భయపడిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? ఏం జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం. అండ్ ఎవరు గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇండియా, పాకిస్తాన్ ఇప్పటికే రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. 100% ఇండియా అంటూ ఇప్పటికే రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది. 6-0 అంటూ పాకిస్తాన్ చెబుతున్న మాట. ఒక రిపోర్టర్, మన ఇండియన్ రిపోర్టర్, ఒక ఆయన వాళ్ళ ప్రాక్టీస్ సెషన్కి సంబంధించి ఒక వీడియోని బయటకు తీసుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో 6-0 అంటే ఏంటో తెలుసా? ఇది ఈ రోజు మ్యాచ్లో ఇటు మన ప్లేయర్ని టీజ్ చేయడానికి వాడబోతున్న పదం అంటూ చర్చ జరుగుతోంది. ఏం చేస్తారా మీరు? టీజింగ్ ఏం చేస్తారు చూద్దురు. కానీ ఇంకా ఈరోజు చాలా 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 వీళ్ళ కుతంత్రాలు చాలా ఉండబోతున్నాయి ఆ మ్యాచ్లో. దీని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. 6-0 అట. 6-0 అంటే 6 జట్స్ మనవి 6 జట్లు వాళ్ళు కూల్చేశారట. మనం ఒకటి కూల్చలేకపోయామట. ఇది ప్రాపగేట్ చేద్దాం అనుకుంటోందా పాకిస్తాన్? ఇది నేనంటున్న మాట కాదు, ఇటు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న మాట. 6-0, 7-0, 8-0 అలా పెంచుకుంటూ పోతున్నారట. వాళ్ళ ఇష్టం అది. ఈ నేపథ్యంలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈరోజు పిచ్ పరిస్థితి ఏంటి? టాస్ గెలిస్తే ఎవరికి అడ్వాంటేజ్? అక్కడి నుంచి మ్యాచ్ ఎలా ఉండబోతోంది? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ఒకసారి నేరుగా సత్యబాబు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సత్యబాబు గారు నమస్తే అండి. సత్యబాబు గారు, ఈరోజు మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ముందుగా ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం. పిచ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే దుబాయ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే కాస్త హ్యూమిడ్గా ఉంది. అండ్ పిచ్ ఎలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది? అంటే ఎవరికి సపోర్టివ్గా ఉండే అవకాశం ఉందండి? బ్యాటింగ్గా, బౌలింగ్గా?
ఇనిషియల్‌గా ఫస్ట్ ఒక 5 అవర్స్, 6 అవర్స్ మాత్రం ఫాస్ట్ బౌలర్‌కి అనుకూలించే అవకాశం ఉంటుంది. హ్మ్. బాలు ఓల్డ్ అయ్యే కొద్దీ ఏంటంటే స్పిన్నర్‌లకి ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు దుబాయ్ పిచ్ ఏంటంటే హీట్ కండిషన్స్ వల్ల ఏంటంటే మీకు ఇప్పుడే సన్ ఆళ్ళకి ఆహ్, ఎండ వస్తది కాబట్టి వాళ్ళకి స్వింగింగ్ కండిషన్స్ న్యూ బాల్‌తో దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్మ్. మీకు లాస్ట్ మ్యాచ్‌లో కూడా చూసినప్పుడు కూడా స్పిన్నర్‌లకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపించింది. ఇక్కడ కుల్దీప్ కానీ, వరుణ్ చక్రవర్తి మిగతా స్పిన్నర్లు కూడా చక్కగా రాణించారు. దుబాయ్ కండిషన్స్ ఏంటంటే హ్మ్. సెకండ్ హాఫ్‌లో మీకు ఎక్కువగా స్పిన్నర్‌లకి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో బాగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఎట్లా? అంటే మీకు బాల్ హ్మ్. ఓల్డ్ అయ్యే కొద్దీ ఏంటంటే మీకు ఒకసారి బాల్ లో అవుతుంది, ఇంకా టర్న్ అవుతుంది, ఇంకా స్లో అవుతుంది, ఇంకా ఆహ్, ఈ ప్రీవియస్ మ్యాచ్‌లో కూడా మీకు దుబాయ్ కండిషన్స్ ఎక్కువ స్పిన్నర్‌లకి అడ్వాంటేజ్‌గా చూసే సందర్భాలు మనం చాలా చూసాం. ఎందుకంటే హ్మ్. ఈ ఓవరాల్ టోర్నమెంట్‌లో కూడా హ్మ్. మీకు స్పిన్నర్‌ల యొక్క డామినేషన్ అనేది కొంచెం క్లియర్‌గా కనపడుతుంది. ప్రతి మ్యాచ్‌లో కూడా మీకు 160, 170 లోపే స్కోర్‌లు నమోదవుతున్నాయి తప్ప గాని మిగతా 180, 190 స్కోర్‌లు రావడం లేదు ఈ యొక్క ఓవరాల్ టోర్నమెంట్‌లో. అంటే ఇప్పుడు కనుక ఈ ఫేవరబుల్ కండిషన్స్‌ని అంటే ఫేవరబుల్‌గానే ఉండే అవకాశం ఉంటుందా? నిజంగా అంత ఛాన్సెస్ ఉన్నాయా? ఇటు బౌలింగ్ కావచ్చు అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుందా? బ్యాటింగ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుందా? టాస్ గెలిచిన జట్టు. మేబీ టాస్ గెలిచిన జట్టు మేబీ బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మీకు ఇక్కడ జరిగిన 98 మ్యాచ్‌ల్లో మీకు హ్మ్. 50 మ్యాచెస్ సెకండ్ చేసింగ్ చేసే బ్యాటింగ్ టీమే గెలిసి 48 మాత్రం మీకు అదే 45 మాత్రం మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసే సందర్భాలు గెలిసాయి. అయితే హ్మ్. ఈక్వల్‌గా ఉన్నప్పుడు కూడా టాస్ అనేది కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు హ్మ్. ఆహ్, పాకిస్తాన్ పాకిస్తాన్ కూడా మీకు టాస్ గెలిసి ఒక బిగ్ స్కోర్‌కి ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే హ్మ్. పాకిస్తాన్ ఆడే తీరు మీకు ఇప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 2020 ఫార్మాట్‌కి ఇంకా అడాప్ట్ అవ్వలేదు ఇంకా మనతో పోలిస్తే. ఎందుకంటే మనం ఆల్రెడీ హ్మ్. ఐపీఎల్‌లో చాలా ప్రిపరేషన్ జరిగింది. మనకి మనకి ఏ టీము, బి టీము 2 విధాలుగా మనకి చాలా కోర్ అయితే బాగా కనపడుతుంది. ఇండియా స్క్వాడ్ అయితే కోర్ అయితే బాగా కనపడుతుంది. హ్మ్. పాకిస్తాన్‌కి ఇంకా సరైన టీమ్ అయితే బిల్డప్ అవ్వలేదు. మీకు రిజ్వాన్‌ని, బాబర్‌ని తీసేయడం కారణం ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రైక్ రేట్ ప్రభావం వల్ల తీయడానికి ప్రధాన కారణం అన్నమాట. ఓకే. రైట్ సత్యబాబు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మ్యాచ్కి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మ్యాచ్ని మ్యాచ్లా కాకుండా ఏకంగా ఎంత కాంట్రవర్సీ చేసి పడేశారు షాహిద్ అఫ్రిది, దాంతోపాటు అఖ్తర్, దాంతోపాటు యూసఫ్ యుహానా, వీళ్ళంతా ఎంత రభస చేశారు ఏకంగా. ఇటు సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటూ ఈడు బహుశా వీన్ని అంటే ఒక వ్యక్తిని ఇంత నార్మల్గా మాట్లాడడం, ఇంత హీనంగా మాట్లాడడం వీళ్ళకే చెల్లుతుంది. ఎందుకు నేను ఇక్కడ ఏకవచనం ఉపయోగించానంటే సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటాడా? గుర్తుపెట్టుకో యూసఫ్ యుహానా, रख लो आज याद रख लो, आज दिखाएगी भारत कौन है सुहर, कौन सुहर है, किसको झुकाना है, किसने झुकेंगे, सब दिखाएंगे आज। हर वक्त हर पल गिन गिन के रख लो तुम लोग। आज मैच में दिखाएंगे भारत क्या है हमारे सत्ता। तुम लोग देखे ना जो टीजर, वो सिर्फ टीजर भी नहीं है, ट्रेलर है वो, जो भी हो जाए आज असली मैच देखोगे तुम लोग। जो बक रहे थे ना, और అఫ్రిది నువ్వు వాగిన వాగుడు నీకే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏమన్నావు? మే 10వ తారీఖున ప్రపంచం చూస్తుందా? మే 10వ తారీఖున కాదు, ఈరోజు సెప్టెంబర్ 21న క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంది. చూడు, క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంది. ఆ స్థాయిలో దెబ్బ కొట్టే రోజు మీరు మర్చిపోతారేమో, మీకు గుర్తుంటుందేమో, మీరు మర్చిపోతారేమో, మీకు గుర్తుండదేమో, కానీ మీకు గుర్తుండిపోయేలా మీకు మీ జీవితంలో అమావాస్య రోజు అంటే ఏంటో గుర్తుండిపోయే రోజు భారత్ చేస్తుంది. మీరు వాగిన పిచ్చి వాగడికి చొప్పు తీసి కొట్టినట్టు సమాధానం ఇస్తుంది. చూడండి ఏమంటారు? యూసఫ్ యుహానా, सुहर कुमार यादव, कौन है सुहर यार, तू तो सुहर है ना, सही है ना. अफरीदी गाరు ఏమంటాడు? अफरीदी गाరు इरफान पठान ని बच्चू दिखाएंगे आज, बच्चू कौन है, बाप कौन है, बच्चों कौन है, बाप कौन है, दोनों तरफ तुम लोग देख लोगे आज, देख लो. और बोल रहे थे ना आगे आके बात करने के लिए, आपके आगे आने के लिए जरूरत ही नहीं है भारत को, दिमाग के रख बस. మీ ముందుకొచ్చి మాట్లాడాలి అంటే అర్హత మీకు లేదురా. ఉగ్రవాదులను పోషించే దేశం మీరు,
ఉగ్రవాదులను పోషిస్తున్న దేశం మీరు, అండ్ మీరు మా గురించి మాట్లాడతారా స్టూడియోలో కూర్చొని? మా దేశం గురించి, మా సత్తా గురించి మాట్లాడే సిగ్గులేని ఎదవలు మీరు. మీ ఉగ్రవాదులే చెప్తున్నారు పేల్చేస్తామని, అయినప్పటికీ ఇంకా ఆటలాగా ఆడాలి, ఆటను రాజకీయాలు తీసుకురాకూడదని చెప్పి ఎవట్రా రాజకీయం చేసింది? సూర్యకుమార్ యాదవ్ ఎక్కడ ఏం మాట్లాడాడు? షో మీ వన్ స్టేట్మెంట్ దట్ హీ హాస్ స్పోకెన్ అబౌట్ అ పాలిటిక్స్ ఇన్ ద मैच. यस, उसने बात किया देश के बारे में बात किया. आज देश के बारे में ही बात करेंगे हम लोग. तुम्हारे जैसे नहीं है. మా కోసం కాదు, ఇండివిజువల్ కోసం కాదు, మీలా రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే బాపతి మాది కాదు. ఈ రోజు గుర్తుపెట్టుకో, సమాధానం నీకు చెంప చెళ్ళుమనేలా వస్తుంది. బహుశా ఇంత ఎమోషన్గా ఎప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు, ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ ఇండియా అంటే గతంలో కొద్ది రోజుల క్రితం, కొన్నేళ్ల క్రితం నుంచి చేస్తూనే ఉన్నాం. ఆ ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఈ రోజు ఇంత ఎమోషన్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీరు సూర్యకుమార్ యాదవ్ని అవమానిస్తారు, భారత క్రికెట్ని అవమానిస్తారు, భారతీయుని అవమానిస్తారు, భారతీయుని అవమానించారు మీరు. अफरीदी याद रख लो, तुमने जो बका था, तुमने जो बक किया था ना, सबका समाधान देना पड़ेगा तुझे एक दिन. आज खेल में दिखाएंगे कौन बच्चा है, कौन बाप है. देख लो, हर वक्त देख लो मैच की प्रति क्षणం చూడు, ప్రతి క్షణం ఆట అంటే ఏంటో చూపిస్తాం. అండ్ దిస్ ఈస్ అబౌట్ ఎమోషన్. బట్ మళ్ళీ నేను మ్యాచ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సత్యబాబు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే టాస్ గెలిస్తే ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది. టాస్ గెలిస్తే కనుక భారత్, ఫర్ సపోజ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటరా, బౌలింగ్ తీసుకోవడం బెటరా అండి ఇటు ఆ పిచ్ల మీద? వాళ్ళకి తక్కువ స్కోర్ కి లాస్ట్ మ్యాచ్ కూడా మనం 127 లోపు మనం కట్టడి చేస్తాం. అదే కూడా ఒకసారి కుడ్ యు ప్లీజ్ రిపీట్ సత్యబాబు గారు, ఒకసారి రిపీట్ చేస్తారా అండి? టాస్ గెలిచి మేబీ బౌలింగ్ చేస్తే చాలా బెటర్ సార్. ఓకే, ఎందుకంటే మీకు లాస్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ ఒక 127 కి లో స్కోర్ కి మనం అలౌట్ తక్కువ స్కోర్ కి కట్టడి చేసి మనం మ్యాచ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మీకు అక్కడ పాకిస్తాన్ లో బ్యాటింగ్ కార్డ్ అనేది ఒక కన్సిస్టెంట్ లేదు మీకు అక్కడ. లాస్ట్ మ్యాచ్ లో మీకు ఒక ఫాకర్ జమాన్ ఒకటి 50 రన్స్ చేయడం జరిగింది. అదే కొంచెం వాళ్ళకి చిన్న ఒక స్ట్రెంత్ లాగా కనిపిస్తుంది. ఫాకర్ జమాన్ ఇటీవల కాలంలో ఇండియాపై ఆడే సందర్భాలు చాలా చూసాం, కానీ మన లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అవడం చాలా అరుదుగా అవుతుంది అనమాట ఫాకర్ జమాన్. మేబీ నాకు తెలిసిన మటుకు టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ చేసి లో స్కోర్ కి కట్టడి చేస్తే ఇండియాకి డెఫినెట్లీ ఛాన్సెస్. ఎందుకంటే ఇండియాకి అటు బౌలింగ్ లో కానీ ఇటు బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఇండియా కూడా మీకు 2020లో కూడా మీకు టాప్ 1 ర్యాంక్ లో ఉన్నారు. పాకిస్తాన్ కి ఇండియాకి అంటే 2020లో ఏదైనా జరగవచ్చు, అయినప్పుడు కూడా ఇండియాకి చాలా ఎడ్జ్ ఉందండి. మీకు ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా మీకు టాప్ 1 నుంచి మీకు టాప్ 9 వరకు ఆ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది. మీకు ఆల్రౌండర్లు కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు. మీకు అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ చేశాడు. మీకు సంజయ్ సామ్సన్ కూడా లాస్ట్ మ్యాచ్ కూడా మంచి ఫామ్ లో రావడం జరిగింది. ఓకే, మీరు ఎలాగే ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి సత్యబాబు మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరు మీ 11 ఇటు ఒకవేళ ప్రాబబిలిటీస్ ఎవరు ఉండే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో? యాజ్ వెల్ గా ఫస్ట్ మనం పాకిస్తాన్ తో ఆడే సేమ్ స్క్వాడ్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే లాస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ కొంచెం ఇంజరీ అనేది కన్సల్ట్ అనేది కనబడింది. అయినప్పుడు కూడా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మన ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా చెప్పడం జరిగింది. దిలీప్ గారు మీకు బుమ్రా మళ్ళీ కంబ్యాక్ అవుతారు, ఇంకా హర్షదీప్ ని డ్రాప్ చేసే అవకాశం ఎంత కనబడుతుంది అక్కడ. హర్షదీప్ రాణా ఇద్దరు డ్రాప్ చేసే స్క్వాడ్ నుంచి రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు బ్యాటింగ్ ఆర్డర్ లో చిన్న మార్పు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సంజయ్ సామ్సన్ ని మీకు టాప్ 5 లో ఆడించాలో నెంబర్ 3 ఆడించాలనేది కొంచెం టీమ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం కలవర పెట్టే అవకాశం. అంటే శాంసన్ విషయంలో కొంచెం ఎందుకు తేడా కొడుతుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. ఇస్ ఇట్ ట్రూ? ఒకవేళ శాంసన్ ప్లేస్ లో ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? సామ్సన్ కంటిన్యూ చేస్తే బెస్ట్ సార్. ఎందుకంటే సామ్సన్ కూడా మీకు లాస్ట్ మ్యాచ్ కూడా మంచి 50 చేశారు అతను. ఎందుకంటే అతని కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉంటుంది కాబట్టి సామ్సన్ తో వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే సంజయ్ సామ్సన్ మీకు ఒకసారి క్లిక్ అయితే ఎలగొడతారు. మనకి చాలా సందర్భాలు కూడా చూసాం. సంజయ్ సామ్సన్ మీకు బెటర్ స్టార్ట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎన్నో మ్యాచ్లు చూసాను అనమాట సంజయ్ సామ్సన్ నుంచి.
మీకు అక్కడ టాప్ ఆర్డర్‌లో మీకు అభిషేక్ శర్మ మీకు ఒక పవర్ ప్లేలో గాని ఫుల్‌గా ఆడినట్లయితే ఈ ఇండియాకి ఒక 70, 80 రన్స్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ హ్మ్. ఆట తీరైతే మీకు అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ తన ఆల్‌మోస్ట్ 180 200 స్ట్రైక్ రేట్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ. హ్మ్. అది అది మనకి చాలా పాజిటివ్. ఎందుకంటే పాకిస్తాన్‌కి ఒక బ్యాటర్ అదే అభిషేక్ శర్మని ఏ విధంగా కట్టడి చేస్తాడనేది పాకిస్తాన్‌కి చాలా ట్రబుల్ అన్నమాట. ఎందుకంటే షాహిన్ షా అఫ్రిది కూడా మీకు ఇటీవల కాలంలో ఉన్న ఫార్మ్ అయితే ప్రెజెంట్ అయితే కనపడట్లేదు షాహిన్ షా అఫ్రిది. హ్మ్. మీకు ఈ మ్యాచ్‌లో హరీష్ రావుని ఆడించే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే షాహిన్ షా అఫ్రిదికి తోడుగా హరీష్ రావుని కొంచెం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో కూడా హరీష్ రావుని వాళ్ళు కొనసాగించారు కాబట్టి అఫ్రిదితో పాటు షాహిన్ షా అఫ్రిదితో పాటు ఏంటంటే హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా న్యూ బాల్ పుంజుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది సచిన్ గారు. రైట్. అంటే ఇప్పటికీ మనల్ని చూసి భయం పట్టుకుంది పాకిస్తాన్కి. ఏ మ్యాచ్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే కనుక రైట్ దాని గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇటు భారత్ కొంతమంది పేసర్లతో ఇటు పాకిస్తాన్ పేసర్లతో ఇబ్బంది పడుతోందంటే చర్చ జరుగుతోంది. ఇస్ ఇట్ ట్రూ? నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందో? ఒకవేళ డిఫెన్స్ చేసుకోవాల్సి వస్తే ఎవరిని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది? ఎవరిని బాగా మనం డిఫెన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి? సచిన్ గారు ఒకప్పుడైతే ఉండేది కానీ ప్రెజెంట్ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ కూడా మీకు అంత లేదు సార్. ఎందుకంటే మీకు హ్మ్. ఒకప్పుడు మీరన్నట్టు ఆ యొక్క స్వింగ్ అన్నీ అంటే బౌలింగ్ అంతా చాలా బాగుండేది కానీ ఇప్పుడు అంత ఫామ్‌లో లేరండి ఎవరును. హ్మ్. షాహిన్ షా అఫ్రిది కొంచెం ఏమైనా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి కొంచెం మనకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌తో ఎప్పుడో మనకు సమస్య ఉంది. ప్రధాన సమస్య ఉంది. హ్మ్. లెఫ్ట్ బౌలర్‌లు మనం కొంచెం ఇన్‌స్టిట్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం క్లియర్‌గా కనబడుతుంది. హ్మ్. కాకపోతే ఏంటంటే సుమన్ గిల్ అండ్ షాహిన్ షా అఫ్రిది యొక్క బ్యాటిల్ అనేది కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే సుమన్ గిల్ మీకు ఇన్ స్వింగ్‌ని గాని, అవుట్ స్వింగ్‌ని గాని కొంచెం ఆడే విధానంలో కొంచెం చాలా పొరపాట్లు జరిగాయి చాలా సందర్భాల్లో కూడా. హ్మ్. అదొకటేమైనా తప్ప మిగతా మీకు పాకిస్తాన్ బౌలింగ్ అంత పస ఏం లేదండి. గత మ్యాచ్‌లతో పోలిస్తే మాత్రం. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ చాలా వీక్‌గా కనపడుతుంది. ఇంకా బ్యాటింగ్‌లో గాని, ఇటు బౌలింగ్‌లో కూడా చాలా చాలా వీకు. కానీ పర్టిక్యులర్‌గా 2020లో ఏదైనా జరగొచ్చు. ఒక స్పెల్ అనేది కొంచెం మ్యాచ్ స్వరూపాన్ని మార్చే అవకాశాలు ఎన్నో చూసాం మనం. హ్మ్. ఏదైనా పవర్ ప్లే అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. పవర్ ప్లే నుంచి అంటే ఫర్ సపోజ్ టాస్ చూసుకుంటే కనుక దాదాపుగా భారత్ కొంచెం ఎందుకో కాస్త అటు ఇటు అవుతుంది అనుకుంటూ మాట వినిపిస్తున్న తరుణంలో ఒకవేళ పాకిస్తాన్ కనుక ఎందుకంటే లాస్ట్ టైం కాస్త బెడిసి కొట్టింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు కూడా పాకిస్తాన్ టాస్ గెలిచి ఒకవేళ పాకిస్తాన్ కనుక సెకండ్ బ్యాటింగ్ ఎంచుకుంటే భారత్కి ఇది కలిసి వచ్చే అంశమైనా ఫస్ట్ బ్యాటింగ్ దిగాల్సి వస్తే ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అంటున్న మాట ఏంటి దాదాపుగా ఇటు టార్గెట్ అయితే మనకి ఈజీ అవుతుంది అనే కోణంలో మాట్లాడుతున్న సందర్భం చూస్తున్న పరిణామ క్రమంలో సో భారత్కి ఫస్ట్ బ్యాటింగ్ దిగితే అది ప్రెషర్గా ఉండే అవకాశం ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుందండి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్రెషర్ అయితే ఎప్పుడూ ఉండదు సార్. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఎప్పుడైనా ఒక ఫ్రీ హ్యాండ్‌గా మూవ్ అయ్యే సందర్భాలు ఎన్నో చూసాం. ఎందుకంటే చాలా ఈజీగా బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే ఇటువంటి ప్రజలు లేకుంటే ఒక మంచి స్కోర్‌ని కానీ ఒక 180 కానీ స్కోర్‌ని కానీ మనం అక్కడ బోర్డుపై పెట్టినట్లయితే ఇండియా డెఫినెట్‌గా ఈజీగా విక్టరీ సాధించే సందర్భం క్లియర్‌గా కనబడుతుంది. ఎందుకంటే మీకు ఇండియన్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే అంత ఆసామస కాదు. మీకు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. వీళ్ళు కూడా ఎదుర్కొనే సందర్భాలు కూడా పాకిస్తాన్‌కి చాలా తక్కువ సందర్భాలు చూస్తున్నాం. రైట్ సత్యబాబు గారు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో ఇద్దరికిద్దరు కూడా ఇటు ఈరోజు స్టేడియంలో పోటీ పడుతున్న పరిస్థితి మరి ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకుంటే గజ 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 వణికిపోతోంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మీరు చూసారుగా నిన్న కూడా ఇటు ప్రెస్ మీట్ పెట్టలేదు వాళ్ళు. ఎంతలా భయపడిపోతున్నారంటే భారత్ విషయంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని చెప్పి మీరు చూసారుగా ఏషియా కప్ నుంచి ఒకసారి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. ఎందుకని అటు రెఫరీని అడ్డు పెట్టుకొని రెఫరీని పేరు చెప్పుకొని ఇటు మ్యాచ్ నుంచే బయటకు వెళ్ళిపోదాం అన్నంత పని చేశారు ఏకంగా. కానీ అప్పుడే అసలైన ఆట మొదలైంది. ఏమని ఇటు కనుక అంటే మ్యాచ్ కనుక ఆడకపోతే ఏషియా కప్లో దాదాపుగా 140 కోట్లపై చిలుకు ఫైన్ కట్టాల్సి వస్తుంది అంటూ కూడా ఈ అంశం పెద్ద చర్చకు వచ్చింది. అంతవరకు మొండికేసిన బెట్టు చేసిన పాకిస్తాన్ ఎప్పుడైతే 140 కోట్ల రూపాయల ఫైన్ అంటూ కూడా చర్చకు వచ్చిందో ఒక గంట సేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ ఏంటి రెఫరీకి సంబంధించి ఒక వీడియో బయట పెట్టింది. అఫ్కోర్స్ దాని మీద కూడా ఐసీసీ గట్టిగానే ఇచ్చబడేసింది. ఒక రెఫరీకి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఒక వీడియోని బయట ఎలా పెడతారు అది కాన్ఫిడెన్షియల్ కదా.
అది కాన్ఫిడెన్షియల్ కదా అంటూ కూడా. అంటే సిగ్గులేని పాకిస్తాన్ అది కూడా ఆయన సారీ చెప్పినట్టుగా ఇటు ఆ కథనాన్ని సృష్టించింది. అంటే ఎన్ని కుతంత్రాలు అన్నీ ఒకెత్తైతే నిన్న జరిగిన వాళ్ళ ప్రాక్టీస్ సెషన్లో 60 అంటూ కూడా ఏదో కాన్వర్సేషన్. ఎందుకే 60 కహాని ఏంటో తెలుసా? ఒకటి, ఇటు 6 ఫైటర్ జెట్లను భారత్వి ఇటు పాకిస్తాన్ కూల్ చేసిందని ఒక నేరేటివ్ని ఇటు ప్లేయర్స్ మీదకి సంబంధించి అంటే ఒక కుతంత్రం. భారత్ను దాని ఏదో స్లెడ్జింగ్ ఏదో అంటూ ఉంటారు కదా, అడుగుండ కరెక్ట్గా దాన్ని ఆ పదవి ఏంటనేది. సో ఇప్పుడు అటువంటి కుతంత్రాలు పన్నాలి, అటువంటివి ఏదో చేసి ఆ రిక్వెస్ట్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేయండి. పాకిస్తాన్కి ఎటువంటి సమాధానం చెప్పాలి? ఈరోజు నోటికి పని చెప్పే అవకాశం ఉంది. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ నోటికి పని చెప్పే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న క్రమంలో మీరు మాట్లాడండి, మీరు కమెంట్ చేయండి. మీరు చేసే కమెంట్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అక్షయ్ కమెంట్ చేశారు, ఇటు పాక్ విల్ అండర్ ప్రెషర్, పాక్ విల్ బి అ వెరీ యాంగ్రీ బర్డ్స్ అంటూ కూడా. ఎట్ ద సేమ్ టైం మహమ్మద్ కమెంట్ చేశారు ఓకే అంటూ కూడా. ఐ డోంట్ నో వాట్ డస్ ఇట్ మీన్, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు చెప్పే కమెంట్స్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను.